ఎన్నో నోములు నోచామయ్య, ఎన్నో పూజలు చేశామయ్య, ఎన్నో నోములు నోచామయ్య, ఎన్నో పూజలు చేశామయ్య. అరే బేటా, అరే ఎక్కడికి పోయావు బేటా? అరే నీకోసం తిరిగి తిరిగి నాది కింది అరిగిపోయినాయి. అరే కళ్ళు, అరే కంటికి కూడు లేదు, అరే కడుపుకు నిద్ర లేదు. అరే తిరిగి తిరిగి కారపొడి వచ్చాం. అరే అక్కడ నుంచి చక్రాలు తినుకుంటా తినుకుంటా ఈ చక్రాపాలెం వచ్చాం. అరే ఇక్కడ ఏదో తిరణాలు జరుగుతుంది, ఇక్కడ ఉంటాడేమో చూస్తాను. అరే అరే మామ, 20 సంవత్సరాల నాడు చూశాను, ఇప్పుడు చూస్తున్నారు మామ. అరే మామ, 20 ఏళ్ళు నాడు చూశాను మామ. అరే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి నీ ముఖం నువ్వు ఇప్పుడు చూస్తున్నావు మామ. హేరే గ్యామర్గా ఉండవరా మామ. సరే సరే. అరే దీనికి ఏం చేస్తావు మావా? ఇది నాది టోపీ రాళ్ళుడు, ఎక్కడ ఎండ పుడితే అక్కడ వేసుకుంటాను. అరే దీనికి ఏం చేస్తారు మావా? ఇది నాది ప్లేట్ రాళ్ళుడు, ఎక్కడ ఎండ పుడితే అక్కడ వేసుకుంటాను. ఏం చేస్తారు మావా? ఇది పీనా గుంజుడు రాళ్ళుడు, ఎక్కడ తుత్తరలేస్తే అక్కడ గుంజుకుంటాను. ఏదో గుంజు గుంజురా మావా. నా లోటు పాటు సమసారం, నా సోదల వంటది దారం, అది పట్టు పట్టు పలహారం, అసలైన బిడ్డ అసలార బిడ్డ సారంగి బెంగి తరువాత. ఏమేమి తిండి తింటావు బావా? నేను తినే తిండి నువ్వు తింటావా?
ఉంటారా అల్లా అరే అరే గుంతక నీళ్లు అరే ముద్దకి ఒక ముద్ద ఊరుకు ముద్ద గుంతక నీళ్లు అరే నాది తిండి నెక్కిస్తావు నువ్వు తినే తిండి నాది సైతం కానీ తినదురా అచ్చా మావా. నేను తినేంత తిండి నేను విన్నంత రాత్రి కంటే, నేను పడ్డంత కష్టం కంటే, నేను తాగేంత అరే మావా నీ కూతురు ఆదం ఎల్వి కావటంలా ఆ ఇత్తనాలు యాడ్ నుంచి తెచ్చావని అడుగుతా చెప్తాను చూడరా మా తాతయ్య కూతురండి నాకు బాబాయ్ కావాలండి మా బామ్మ కూతురండి నాకు పెళ్ళాము కావాలండి అసలైన విధా అరే ఎక్కడెక్కడ తిరుగుదావా నేను చూసేంత కింద పైన నేను తిరిగేంత సందులు గొంతు నేను చూసేంత కింద పైన నేను తిరిగేంత సందులు గొంతు అది తొంభై 95 ఏళ్ళకి వచ్చినాయి మావా అరే ఏం గుంజుతున్నావురా మావా ఇప్పుడేం చూసారా 60 ఏళ్ళ వెనకనాడు మీ అత్త కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు డబ్బులు గుంజాను బే ఆ గుంజుడేదో గుంజురా మావా చిట్టమా గోపాల పాల చిట్టమా ఓ సోదరనయ చిట్టమా గోపాల పాల చిట్టమా అరే నా అల్లుడు నా వయసులో ఒకటి దాబెట్టుకున్నాను రా ఏంది బీరోలోనా బ్యాంకులోనా బావా నా కాలా నా బీరువాల బ్యాంకు ఎవరు అల్లుడు ఇంకా ఎక్కడ దా కూర్చోబెట్టుకున్నావురా మావా పెద్దాంటి కాసి కింద పళ్ళ ముక్క కాసి పెట్ట పెద్దాంటి కాసి ఇవాళ మధ్యాహ్నం నాకు మెత్తగా తగలాడబడ్డదిరా బావా 95 ఏళ్ళకి వచ్చినాయి ఇంకా తగాలే కట్టుకుంటున్నా పవర్ రా పవర్ ఏదో పవర్ ఏదో చూపి దాని పులుపు ఎక్కడికి ఆయన పోయిద్దిరా ఆ పవర్ ఏదో చూపిరా మావా సబ్బసారి చేపలు తెచ్చి సత్తి నిండా దారిపోతే సబ్బసారి సత్తి నిండా దారిపోతే పైలాంటి పిల్లలు అసలు నాకు పుట్టమా రల్లుడు నా వయసులో పెద్ద పెద్ద వ్యాపారాలు చేశాను రా ఏంది మావా ఏం వ్యాపారం మావా బంగారం వ్యాపారం మావా ఇంకా పెద్దదిరా ఇంకా ఎండిదా మావా ఇంకా పెద్దదిరా ఇంకా ఏంది వజ్రాలు బంగారమా వజ్రాలు బేరం చేసి ఇప్పుడు కానీ కోలుకోలేకపోతున్నాను రా ఇష్టమైనా చెప్పు నీ కష్టం ఏదో చెప్పు మనకు నష్టం నష్టం నష్టమే సమీప నష్టమే సమీప నష్టమే సమీప రెండు కర్మ జీవకాలు పండాలాంటి రెండు కర్మ జీవకాలు యజ్ఞలాంటి రెండు ఎల్లబిల్లకాలు
అరే వీడికి ఎగరబాగంటే ఎగిరాడు, ఇప్పుడు కింద పడ్డాడు. ఇప్పుడు వీడికి ఎవరు లేపాలని? సరే ఈయన గిడ్డలు చేసుకున్నందుకు నేను లేకపోతే తప్పదు కదా, దీనికి చూస్తాను. నిలబడుతూనే ఉంది. అరే దీనికి లేస్తే ఇది పోతుంది, దానికి లేదు. దీనికి లేపితే దానికి పడ్డది. ఇది పడుతుంది. అరే కింద చూస్తాను, నరాలు నీకు వచ్చింది. కింద చూస్తాను, కింద చూస్తాను, చూస్తాను. చూడు కింద చూడు. అరే కింద పోతుంది ఇటుక బుస. అరే యా కింద పోతుంది బుస. లేపి చూస్తాను, లేపి చూస్తా. అరే ధోత్, నేను హెగిరి నాది నరము కొద్దిగా తగ్గింది, దానికి ముడేసుకుంటున్నాను. 20 ఏళ్ల నాడు నాది కాళ్ళు పట్టుకుంటే నాది కూతురు ఆదంపికి ఇచ్చాను. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటావు, చేతులు పట్టుకుంటావు. ముందు చూపుని అనుకున్నావా, పెసర దోషని అనుకున్నావు. షల్బేషల్ నీకు జాగ్రత్త, నా కూతురు ఆదంపికి జాగ్రత్త, నా మనోడు సిద్ధయ్యకి జాగ్రత్త, ఆ ఇంటికాడ 3 అత్తలు జాగ్రత్త, ఆ ప్రైవేట్ అత్తలు 6 జాగ్రత్త, నాకు నేనే జాగ్రత్త. పోయేస్తాను, అల్లుడు పోయేస్తా. 11 ముండల్ని జాగ్రత్త చూసుకో. ఇల్లు వాకిలి నాది, విల్లాలి నాది, జోగాడ వెలిసిన వెర్రి మనసా, నాలోనే కాటకనే చిక్కిదవే కడతేరి తోవే మనసా. ఇల్లు వాకిలి నాది, విల్లాలి నాది, జోగాడ వెలిసిన వెర్రి మనసా, కాటకనే చిక్కిదవే కడతేరి తోవే మనసా. ఊపను దోచే వీసరంబ పూసే మనసా, నాలోనే వలలోనే కాటకనే చిక్కిన కడతేరి త్రోవే మనసా. వంటిగా యాగంటే వాసువములోనే వాసం పోచేదేవే మనసా, అలోనే వలలో నా కాటకనే చిక్కిదవే కడతేరి త్రోవే మనసా. ఓపో దోపో రోచే ఈసరంబ పోసే. ఆయన రావాలయా స్వామి, ఆయన రావాలి. అంటి అంటన పండు వావింట వెలుగుతూ ఏడ వెలిసిన మనసా, నాలోనే వలలో నా కాటకనే చిక్కిదవే కడతేరి త్రోవే మనసా, కడతేరి త్రోవే మనసా. ఓ ఎవరవా నువ్వు? మనిషైన సంగతి నాకు కూడా తెలుసాయా? ఎవరి మీదే? మాది మెడివాళ్ళ. ఓహో ముడివాళ్ళనా? మిడిమాళ్ళ పుట్టిన వాళ్ళు ఎవరు బతకలేదే, నువ్వు బతికొండావు. ఎవరు? అరే ఎక్కడ మనిషి? అరే మాది 3 వాళ్ళ. అరే మాది బేటా. నీ పేరేంది? నాది పేరు పీకు, మా నాన్న పేరు చీకు, మా అమ్మ పేరు నాకు. ఓహో పీకు చీకు నాకేమయ్యా బాబు? అరే ఎక్కడ మనిషి నేనా? అరే నాది పేరు పీరు సాహిబు, మా నాన్న పేరు చీకు సాహిబు, మా అమ్మ పేరు నాకు తెలియదు. ఓహో మీరు సాయిబులా? సరేలే, అది మారా. సరేలే కానీ ఇక్కడ దేవులాడుతున్నావు ఏంది? అరే నాది కడుపుకు పోయింది మారాజ్. నీకు కడుపు పోయింది ఏందయ్యా? ఎవరైనా ఆడోళ్ళకి కడుపు పోయింది, మొగోళ్ళకి కడుపు పోయింది అంటున్నావు ఏందయ్యా? అయ్యి అక్కడ మనిషేనా? అరే మాది బీబీకి బుడ్డోడు పోయి ఎల్లా అని ఎడుతుంటే. ఓహో చచ్చిపోయాడా? అరే నీకు చస్తాడు, అరే మీ బాబుకి చస్తాడు, మీ అయ్యకి చస్తాడు. అరే మాది బేటాకి పట్టుకొని చస్తాడు అంటా ఉండవు. అరే ఇల్లు వదిలిపెట్టి పోయాడు. ఓహో ఇల్లు వచ్చాడు. ఎన్ని నెలలు అయింది మరి ఇల్లు విడిచిపోయి? అరే వాడు పోయి 3 నెలలకు అయింది. అరే నాకు హత్కాదు మొదలుపెట్టి 6 నెలలకు అయింది.
అంటే 3 నెలలు ముందే ఎత్తుకుతున్నావా? అచ్చ మహారాజ్ రేయి పగులు రెండు కలుపు. ఎక్కడెక్కడ తిరిగావు మరి? ఎక్కడ చూసిన నది బెట లేదు తెలియకనే ఇంకెక్కడెక్కడ తిరిగావు? చీరాల పేరాల ఎద్దల పుడి అన్న బదల చీరాల పేరాల ఎద్దల అక్కడ చూసిన నది బేట లేడు లేడు లేడని అడి కొడుకు జాడ తెలియకనే తిరిగి తిరిగి ఏసారి. ఇంకెక్కడ తిరిగావు సాహిబ్ గారు? అరే కంబాబో కనిగిరి కసిపేట కడుతూరు కంబాబో కనిగిరి కసిపేట కడుతూరు అక్కడ చూసిన నది బేట చీరాల అక్కడ చూసినా ఎక్కడ చూసిన నది బేట లేడు లేడు లేడని కొడుకు జాడ తెలియక తిరిగి తిరిగి ఏసారి. ఎన్నుకొండ దన్నుకొండ నడుమ గజ్జల కొండ ఎన్నుకొండ దన్నుకొండ నడుమ గజ్జల నడుమ గజ్జల అక్కడ చూసిన నది బేట లేడు లేడు లేడని కొడుకు జాడ తెలియక తిరిగి తిరిగి ఏసారితి. సాహిబ్ గారు ఇంక ఏడాది తిరిగావు సాహిబ్ గారు? అరే కొండ మీద కొండ 7 కొండల మీద అరే నీ ముఖంలో కొండనా? అది మహారాజ్ అరే అయ్యమ్మ గారికి 3 నామాలే. ఓహో వెంకటేశ్వర స్వామి. అచ్చ మహారాజ్ వెంకటేశా వెంకటేశా నాది బేట నీ కాడికి వచ్చాడని అడిగా. అరే పీరు పీరు నీది బేట నాది దగ్గర రాలేదని కొండ దిగమ్మన్నాడు. ఇంకెక్కడ తిరిగావు? అక్కడ ఉంది చూడు బోడి కొండ. అరే పైన పగబండి అరే కింద పాణిపాత మధ్యలో అరే పుచ్చు పుచ్చు దుమ్ము దమ్ము పుచ్చు పుచ్చు దమ్ము దమ్ము. సాహిబ్ గారు మర్యాదగా మాట్లాడు, కొట్ట అంటే మూతి పగలాలా. ఎక్కడ మనిషి అరే గిజ్జగాడ. ఓహో బెజవాడనా? అది మహారాజ్ అరే కొండ మీద ఉంది చూడు బోడి ముండ. ఏ సాహిబ్ గారు? కనకదుర్గ సాహిబ్ గారు అది. అంత పొడుగు మాకు రాదు స్వామి. కనకదుర్గ కనకదుర్గ నాది బేట నీ కాడికి వచ్చాడని అడిగాం. అరే పీరు పీరు నీది బేట నా దగ్గర రాలేదని ఒక తన్ను తన్నిది కింద వచ్చి పడ్డాం. ఓహో సాహిబ్ గారు అంత పైనుంచి కింద పడ్డావే, ఏమన్నా కాళ్ళు నాడు మిరగలేదా? అరే అమ్మ కాపాడింది. ఇంకెక్కడ తిరిగావు? అరే మీకు ధాన్యాలకి అరే ఇంత పొడుగు అరే ఇంత లావు అరే తోసి తోసి అరే మీ అబ్బా కొడుకులు అందరు తోసి తోసి కొలుతారు కదా. ఏ సాహిబ్ గారు ఇంత లావు ఇంత పడుకుంటున్నావు? ఏందది మానికేనా? అంత పొడుగు మాకు రాదు స్వామి. మరి దాంట్లో సగం చేయి మారా. ఓహో తవ్వనా? తవ్వ కాదు నీ అవ్వ కాదు బే, దాంట్లో సగం చేయి. ఓహో సోలనా? సోలా కాదు సోడా బుడ్డి కాదు, దానికి సగానికి చెయ్యి. ఓహో చిట్టినా? అర్థనా? అర్థం కాదు అర్థం కాదు, దాంట్లో సగం చేయి. ఓహో చిట్టినా? చొట్టి కాదు పిట్టి కాదు, దాంట్లో సగం చేయి మారా. ఓహో గిద్దనా? గిద్దలు పోయాను, అక్కడి నుంచి గిద్దలూరు పోయినాను. ఓరే నీ ముఖం పాడు కదరా, గిద్ద కోసం ఇంత దేశం నుంచి తిరిగి వచ్చినావు కదరా నువ్వు. ఉన్నాడా మీరు కొడుకు? మరి లేడు స్వామి. మరే నిన్ను చూస్తే పెద్ద వ్యాపారస్తులు ఉన్నావే. అది మారా కంటుకున్నావే, పెద్ద పెద్ద వ్యాపారాలు చేశాను. ఓహో బంగారమా? ఇంకా పెద్దది. ఎండినా? ఇంకా పెద్దది.
ఇంకేం వ్యాపారం చేసావు? ఉల్లి పొట్టు వ్యాపారం చేశా. ఓహో, ఉల్లి పొట్ట పెద్ద వ్యాపారమే చేశావు సాహిబ్ గారు. మరి దాంట్లో ఏమైనా లాభం వచ్చిందా? గాలిపోయింది. తర్వాత ఏం వ్యాపారం చేసావు? అరే కపాలా వ్యాపారం చేశాను. దాంట్లో ఏమైనా వచ్చిందా సాహిబ్ గారు? దాంట్లో వచ్చింది. తర్వాత ఏం చేసావు? అరే లింగిలి వ్యాపారం చేశా. తర్వాత ఏం చేసావు? అది లంగా వ్యాపారం చేశా. ఏమైనా లాభం వచ్చిందా సాహిబ్ గారు? లింగిలో లేచి లంగాలో పోయింది. సాహిబ్ గారు మర్యాదగా మాట్లాడు. లుంగిలో లేచి లంగాలో పోయింది, కొట్టానంటే మూతి సట్నే పగలవాలి. అరే ఇక్కడ ఎక్కడ స్వామి ఇది? లంగాలో వ్యాపారం లేచి లింగి గుడ్డలో వచ్చింది లాభం, లంగా గుడ్డలో పోయింది. ఓహో అదేనా? అదే ముందు చెప్తే నీ మూతి పగలేదు కాదుగా సాహిబ్ గారు. సరే కానీ ఇంత దేశం తిరిగావు కానీ ఉదయం ఏమి తిన్నావు? నేను కాఫీకి తిన్నాను. కాఫీ తినేదేందయ్యా? కాఫీ తాగుతారు కానీ కాఫీ తినేదేందయ్యా? మాకి అంతే. మరి మధ్యాహ్నం ఏం తిన్నావు? అన్నానికి తాగాం. మళ్ళీ అన్నం తాగావంటావయ్యా? అన్నం ఎవరైనా తింటారు కానీ తాగానంటావేందా? మాకి అంతే. సాయంత్రం ఏం తిన్నావు? గాడిద గుడ్లు తిన్నాం. అరే నాది బేట కాని రాక నేను హల్లాడుతుంటే అరే ఏం తిన్నావు, అది తిన్నావు, అది తిన్నావు అని అడుగుతూ ఉండవు. సాహిబ్ గారు సరే నీ బోయిడా పోయిండు కదా, నా అమ్మాయి రా, నీ బేట నేను చూపిస్తాను. సోది చెప్పే సాధులమయ్యా రంభగురుడా సీతారామ. సోది చెప్పే సాధులమయ్యా రంభగురుడా సీతారామ. పావలిస్తే పసనే చెబుతా రంభగురుడా సీతారామ. 10 రూపాయేస్తే అర్థము చెబుతా రంభగురుడా సీతారామ. 30 వేస్తే మూలము చెబుతా రంభగురుడా సీతారామ. రూపాయేస్తే నూటికి చెబుతా రంభగురుడా సీతారామ. 7 కొండల వెంకటరమణ దిగువ తిరుపతి వెంకటేశ్వర దిగువ తిరుపతి శ్రీనివాసుడ వాగు తప్పిన వరము తప్పదు ఎరగొరచన ఇంటి దేవుడు వీరనున్నాడు, గ్రామదేవుడు రాముడున్నాడు, ఊరి దేవత పోలేరమ్మ వాగు తప్పిన వరము తప్పదు. రాజు కన్నవ రంభ కన్నవ నాలో కాళ్ళ జీవి కన్నవ. రాజు కంటే మరి ఘటము చూపుతా రంభ కంటే మరి బొట్టు చూపు. నాలో కాళ్ళ జీవి కంటే మరి భుజము చెబుతా. తిరగొనొచ్చన పరుగునొచ్చన దారికొచ్చన డొంకనొచ్చన. అరే జూత్ అరే హిరుగు హిరుగు అంటావు, పురుగు పురుగు అంటావు. సాహిబ్ గారు నేను ఈ దేవతల్ని అందరూ ఏడుకుంటే నీ కొడుకు ఎక్కడున్నాడో నాకు చెప్తాడు, నేనైతే నీకు చెప్తాను సాహిబ్ గారు. సరే కానీ మీ ఇంట్లో నల్ల బెల్లి ఉందా? ఉంది. మీ ఇంట్లో మీ పక్కన ఇంట్లో తెల్ల బెల్లి ఉందా? ఉంది. ఈయన ఏందో కరెక్ట్గా చెప్తున్నాడు. ఈయన దొంగ కోళ్ళు పట్టుకోవడానికి వచ్చాడా లేకపోతే జనాలు మొత్తం ఇక్కడ వచ్చారని ఇంట్లో దోసుకుందామని వచ్చాడా? తేజీ దిగినాక తర్వాత చెప్తాను ఈయన సంగతి. ఏ సాహిబ్ గారు అటు తిరిగి ఏదో గుణగుణ ఏదో ఏమో నాకెళ్ళి తిరిగి చెప్పు, నేను చెప్తాను. అరే మహారాజ్ ఉన్నాయి. ఓహో అవి 2 ముసుగులాడుతున్నాయి చూసావా? మరి చూసా. ఆ కర్మ నీకు పట్టిన నరుడా రంభగురుడా సీతారామ. కర్మ పోయే మార్గము చెబుతా రంభగురుడా సీతారామ. సాహిబ్ గారు కొన్ని దినుసులు కావాలి, తెచ్చుకుంటావు. మరి ఎంత అవుతాయి? 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు. సాహిబ్ గారు ఎంతైనా ఇస్తా. అరే ఇటు పక్క 10 కట్టలు ఉన్నాయి, ఇటు పక్క 10 కట్టలు ఉన్నాయి. అరే కట్టలకి పీకి పీకి ఇస్తాను. సాహిబ్ గారు మర్యాదగా మాట్లాడు. ఇటు పక్క 10 కట్టలు అటు పక్క 10 కట్టలేదే, కొట్టానంటే మూతి పగలాలి. అరే ఎవడు రైడు? అరే జేబులో నుంచి పీకి పీకి ఇస్తాను అన్నా. ఓహో అట్లాగనా? అది ముందే చెప్తే నేను చెప్పేవాడిగా. చెప్పు. ఆర్ కృష్ణ వాళ్ళకి టీ అంట ఉడికి పెట్టారు. సాహిబ్ గారు ఇది
నల్ల కోడి పెట్టే తెచ్చుకో రంపగురుడా సీతారామ 5 సీసాల సారాయి తెచ్చుకో రంపగురుడా సీతారామ 3 కేజీల బండకు తెచ్చుకో రంపగురుడా సీతారామ నీ సొమ్ము నాకు దమ్మిడి వద్దు రంపగురుడా సీతారామ 5 లక్షల దచ్చన పెట్టు రంపగురుడా సీతారామ 10 తులాల బంగారం పెట్టు రంపగురుడా సీతారామ 5 కేజీల వెండి పెట్టు రంపగురుడా సీతారామ నీ సొమ్ము నాకు దమ్మిడి వద్దు రంపగురుడా సీతారామ అరే జోత్ అరే సొమ్ము దంబిడి వద్దు అంటా ఉండవు. అరే 50 లక్షలకి తీసుకున్నావు. అరే 30 లక్షలు ఇప్పుడు ఇచ్చాను, ఇంకా 2 లక్షలు ఇవ్వాలా? సాహిబ్ గారు నీకు ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే చెప్పాను 50 లక్షలు అయితే అన్నాను. ఎంతైనా ఇస్తాను, నా కొడుకు నాకు చూపెట్టమన్నాడు. సరే అని చెప్పా. 20 లక్షలు ఇచ్చావు, ఇక 30 లక్షలు. నీ కొడుకు దగ్గరలో వచ్చాడు. నువ్వు ఇస్తానంటే చెప్తాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను సాహిబ్ గారు. ఎంతైనా ఇస్తాను స్వామి. కొమ్ము తిరిగిన పొట్టెలు తెచ్చుకో రంపగురుడా సీతారామ బస్త బియ్యము తెచ్చుకో రంపగురుడా సీతారామ 5 కులాల దారము తెచ్చుకో రంపగురుడా సీతారామ అవన్నీ తెచ్చి సంచిలో పెట్టు రంపగురుడా సీతారామ తూర్పు తిరిగి దండం పెట్టు రంపగురుడా సీతారామ నేను ఇంకా పోయి వస్తానయ్యా రంపగురుడా సీతారామ. అరే మొత్తం సంచిలో పెట్టమని, తూర్పు తిరిగి దండం పెట్టమని. అరే నువ్వు వెళితే నా బేటకి ఎవరు చూపిస్తారు? మీ తాత చూపిస్తాడా? సాహిబ్ గారు మర్యాదగా మాట్లాడు. తాత దగ్గర పోయామంటే మూతి పగిలిద్ది. స్వామి నాది బేటాకి జరా చూపించు స్వామి. సరే సాహిబు నేను చూపిస్తా, కానీ ఇట్లా మర్యాదగా మాట్లాడు. ఈ జనాల్లో ఉన్నారు చూడు. చూసారా చూసారా నాది బేటాకి చూసారా మహారాజ్? అయ్యో చూసారా? అరే ఊళ్ళు తిరిగి కాళ్ళు బేటాకి చూసారా మహారాజ్? అయ్యా చూసారా? అమ్మ చూసారా? నా బేటాకి చూసారా మహారాజ్? అరే కమ్మమ్మ కనగరి మా చెల్ల మైసూరి, కమ్మమ్మ కనగరి మా చెల్ల మైసూరి బందరు గుడ్డూరు బాగా దిగాము. చూసారా మహారాజ్? నాది బేటాకి చూసారా మహారాజ్? అమ్మ చూసారా? చూసారా మహారాజ్? కారం వచ్చారా సాహిబు? కారాలే స్వామి. సరే నామరా చూపిస్తా. నందామయ్య గురుడా నందామయ్య ఆనంద దేవికి నందామయ్య వింతెంత పిల్లలు ఎవరాలు చెప్పక జ్ఞానం మెరిగిన పెద్దలు వింటారయ్యా. నందామయ్య గురుడా నందామయ్య ఆనంద దేవికి నందామయ్య ఒంగోతులే చేతి బీత చెట్టును చూసే జనులందరూ పూజ చేస్తారయ్యా. నందామయ్య గురుడా నందామయ్య ఆనంద దేవికి నందామయ్య తాటి చెట్టు మీద తాబేలు పుట్టంగా తల్లి పిల్లల ధర్మలు తప్పేనయ్యా. నందామయ్య గురుడా నందామయ్య ఆనంద దేవికి నందామయ్య మునగా చెట్టు కుక్క ముల్లైన పుట్టంగా ముసల వాళ్ళు మనము వస్తారయ్యా. నందామయ్య గురుడా నందామయ్య ఆనంద దేవికి నందామయ్య ముండము పూలంతా ముత్యాదుల ఏడాది కంటారయ్యా. నందామయ్య గురుడా నందామయ్య ఆనంద దేవికి నందామయ్య జనలందరూ పూజ చేసేరయ్యా. నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య
ఒరి కూడు తినేరు వర్షాలు మారేరు ఒరి కూడు తినేరు వర్షాలు మారేరు పెనిమిటిగా పెరిది పిలిచేరయ్యా నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవి నందామయ్య ముండము పూలంతా ముద్దాదు లవ్వంగా ఏడాదేవి ధరణి కంటాదయ్య నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య ఇంతెంత పిల్లలు మానేడు మానేడు మసిబాబులు మధ్య వాళ్ళే తిప్పలు వచ్చేరయ్యా నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య దోపాటే సేమలో దున్నా పోతూ పగడే వేడు వామేసేనయ్యా నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య పతివర్తాలు వెళ్ళి పంచాలే పట్టక పెర్మెటేనే పెరిది పిలిచేరయ్యా నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య అత్తలకు కోడలకు మంచాలు అత్తలకు పీటలు మామ నెత్తిన మొద్దు వేసేరయ్యా నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య ఒక్కొక్క పురుషులకి వేడు గురుభార్యలు వెంట పోయే కాలం వచ్చిందయ్యా నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య నున్నంగా దువ్వేరు కొప్పులు వేయగా కొప్పుకి పావాల తప్పదయ్యా నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య ఇక పుట్టేవారంతా ఇక పెరిగేవారంతా వెంప చెట్ల దొడ్లు వేసేరయ్యా నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య అరే జుత్ దందాం నందా గుందాం గుందాం అంటా ఉండవు అరే నాది బేటాకి చూపించు స్వామి సరే కానీ సాహిబ్ గారు ఇది స్వాములవారి మకద్వారం ఇట్లా ఒకసారి నమస్కరించు ఇట్లా కాదు స్వామి ఇట్లా నమస్కరించు నాకి అంతే సరే కానీ శ్రీ విరాట్ విలాట్ పోతులూరి పాతలారి జై దో స్వాముల వారికి జోపుర వారికి జై దో అందుకనే నీ కొడుకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది తల్లివి నీవే తండ్రివి నీవే గురుడు నీవే దైవము నీవే నిన్ను నమ్మిన దైవము లేదని నిన్నే నమ్మింది జై వీర బ్రహ్మ జై గోవింద మామ జై వీర బ్రహ్మ జై జై గోవింద మామ జై జై వీర బ్రహ్మ జై గోవింద మామ జై జై వీర బ్రహ్మ జై గోవింద మామ జై 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 अरे बेटा काय बाबा काय अरे बेटा ఎన్నాళ్ళకి చూస్తున్నా బేటా అరే దొంగ జపం చేస్తా ఉండవు అరే మేడకి మేకకి తెలుసుకొని అరే घरకు जाओ అరే హిందూ మతం చాలా చెడ్డ మతం అరే అరే వాళ్ళు హిందూ దేవుడు పుట్ట దేవుడు ఉండ దేవుడు అరే హిందూ మతం నరహీన మతం
పోయే గరుడ పచ్చని దేవుడని మొక్కేరురా గరుడ పచ్చే దేవుడైతే మూడు కళ్ళల తింటదా హిందూ మతం యాప చెట్టు బొట్టు పెట్టి దేవుడని మొక్కేరురా యాప చెట్టు దేవుడైతే ఎండిపోతది ఎందుకు హిందూ మతం పుట్టలోనే నాగమయ్యని దేవుడని మొక్కేరురా పుట్టలోనే నాగమయ్యని దేవుడని మొక్కేరు నాగమయ్యే దేవుడై తాటేయునా హిందూ మతం జమ్మి చెట్టు దేవుడని బొట్టు పెట్టేది జమ్మి చెట్టుకి దేవుడని బొట్టు పెట్టేదెందుకు జమ్ము చెట్టే దేవుడై మేక పిల్లల తింటయా హిందూ మతం మరగిన మతం సాహిబ్ గారు హిందూ మతాన్ని ఎందుకు అంత చెడ్డ కిందకిస్తున్నావు కింద పరసు రావా బ్రహ్మయ్య వీరులను కాపాడ రావా బ్రహ్మయ్య రావా కనపాలిక వెలలోన దేవుడవయ్యా వెదరు చూసి కనులలోన నువ్వేనయ్యా పేదలను బలల పాలించే బృందావనం చీకటిని ద్వీపమిచ్చే బృందావనం బృందావనం సన్నిధానం బ్రహ్మయ్య రావా బ్రహ్మయ్య వీరులను కాపాడగ రావా బ్రహ్మయ్య రావా కుంటివాడికి నడవగల బృందావనం గుడ్డివాడికి చూపగలవ బృందావనం మూగువాడిని జ్ఞానమిచ్చే బృందము నీవే అన్యాయము చీకటివే దీపము నీవే బ్రహ్మ రావా బ్రహ్మయ్య వీరులను కాపాడగ రావా బ్రహ్మయ్య రావా స్వామి అరే హిందూ మతానికి ఆ కిచ్చుముర్చి నాది తప్పే అది సరే కానీ నువ్వు బ్రహ్మహంటివి వాడు బ్రహ్మహంటి అరే వాడు నా హమ్మటి పంపిస్తాట లేకపోతే నీ హమ్మటి తీసుకొని పోయేతట సాహెబ్ గారు నీ ఏమైనా కానీ నీ కొడుకు కావాలన్నా చూపిస్తా మీరు ఏ తిప్పులైనా పడండి నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా అరే డేజీ దిగినాక తర్వాత ఇస్తాను స్వామి అరే బేటా అరే నువ్వు వచ్చిన కాండుచి అరే ఎంకమ్మ దూది ఎల్లమ్మ దూది మన ఇంట్లో దంతులు పెరిగినాయి ఈరోజు అరే నేను ఏకలేక మీ అమ్మ పీకలేక అరే అల్లాడుతున్నావు సిదయా అరే గరుకు జావు సిదయా చేత కాదంటావు అరే ఎడం చేత దుడ్డు పట్టాలా కుడం చేత ముక్క అరే కింద తడికేసుకోవాలా చూడ చిన్న సిద్ధయ్య దూరంగా పెట్టి కమ్మ కడంగా పెట్టి లేకుండా అరే అల్లాడు
చెప్తాను చూడు సిద్ధయ్య. యారి ఎంకమ్మ దూదిరా ఏడు కట్ల దూదిరా, ఎంకమ్మ దూదిరా ఏడు కట్ల దూది, నాగమ్మ దూదిరా నాలుగు కట్ల దూది, నాగమ్మ దూదిరా నాలుగు కట్ల దూది, పాపలమ్మ దూదిరా 10 కట్ల దూది. పట్టాల గురించి చెప్తాడు చూడు సిద్ధియా. గుంటూరు దూదిరా గొత్తమైన దూదిరా, గుంటూరు దూదిరా గొత్తమైన నంద్యాల దూదిరా జ్ఞానమైన దూదిరా, ఎన్నికొండ దూదిరా చిత్తులేని దూదిరా, చక్రపాలెం దూదిరా జ్ఞానమైన దూదిరా, ఇద్దు లేకుండా ఇల్లు కొట్టు. సాహిబ్ గారు డబ్బులు సాహిబ్ గారు, ఇది నాది మాట ఇల్లా, స్వామి మాట ఇల్లా. అరే ఇంటికి పోతావు రాసిదయా. కన్న తల్లి, అరే కన్న తల్లి మాట వింటాడేమో. ఆగే బీబీ घर को जाओ. काय करणार అరే ఈడు నాది మాట వినాలా, స్వామి మాట వినాలా, ఈ జనం చక్రపాలెం పెద్ద మనిషి మాట వినాలా. కన్న తల్లివి కదా, నీ మాట వింటాడేమో, తీసుకొని రా. లేకపోతే ఇక్కడే వదిలిపెట్టి నువ్వు గరుకురా. ఇట్టాటి సిద్ధయ్యకి హల్లారు దేవుడు సల్లంగా ఉంటే 99 పుట్టిస్తాం బీబీ. గరుకు జావ పోదాం. సాహిబ్ గారు డబ్బులు సాహిబ్ గారు. అరే టేజీ దిగు, ఇంకా ఇస్తాను, పీకి పీకి తీసుకుంటూ కానీ రా. సరే సాహిబ్ గారు. కొడుకా చందదవు రాజానీ ఆయిరా బ్రహ్మమును నా మాటలు ఇనుయు బ్రహ్మను అడుగు నా పుట్టిన కారణమున నిన్ను కడుపు నా పుట్టిన కారణమున నిన్ను విడువా జాలక నిన్ను జమలో చందగనిరా ఈరా బ్రహ్మమును నా మాటను ఇనువు బ్రహ్మమును జననీ వినని మూలజనను ఈ పదమా ఇప్పుడు పని గురిని వీరగొరుని పాదాల విడనే ఆలోచించి పని లేదు ఇరననే. అయ్యో కుమారా పని ఇది కోన కోనరా తనయా తనయా వేలరా అమ్మా కన్న సంసారం కన్న సంసారం గట్టిగా నా మనసు ఆనవే అయ్యా కుమారా అమ్మా
అయ్యో కుమారా తల్లిదండ్రుల మాట వీనుట దైవ చిత్తముగాక నిన్నే మందురా తనయా తనయా వేరరా తల్లిదండ్రులు నందనందన తల్లిదండ్రులు నందనందన జగతి జీవులు మనకు రావే చూడవే అమ్మా అమ్మా వేళనే అయ్యో కుమారా తనయ నీకి బుద్ధి చోటుట దైవ చిత్తముగాక నిన్నే అందునా తనయా ఆవరిందునా ఎన్ని చెప్పిన సద్గురుని కన్న చేపులు జగదగానే చూడవే అమ్మా అయ్యో కుమారా అమ్మా వేళనే అయ్యో కుమారా మేరకాదు రసు కోతులూరి వీర సద్గురు సేవని కడుపు చాలించరా కనయా కనయా వేలరా అడుగు గోపలు కానయి పురి భక్త చరణ పోషణ కానవే అమ్మా అమ్మా వేలనే అయ్యో కుమారా అయ్యో కుమారా ఏమీ రసిద్ద ఇనవా కుమారా ఇనవా ఈ తల్లి బాధ కనవా కన్నీటి బాధ కుడుమాల గ్రామములో నువ్వు పుట్టినావు కంది మల్లయ్య పల్లెను చేరినావు కుడుమాల గ్రామములో నువ్వు పుట్టినావు కంది మల్లయ్య పల్లెను చేరినావు నాశలన్నీ అడియాశలాయే ఇంటికి పోదాము రారా ఇంటికి పోదాము రారా ఏమీ రసిద్ద ఇనవా కుమారా ఇనవా మాసములు మోసి కలిపాను నవమాసములు మోసి కనిపించినావు ఇల్లు వాకిలి వదిలి నువ్వు వెళ్ళినావు ఏ కుమారా నవమాసములు మోసి కనిపించినావు ఇల్లు వాకిలి వదిలి వెళ్ళినావు ఆశలన్నీ అడియాసలాయే ఇంటికి పోదాము రారా ఇంటికి పోదాము రారా
రసిద్ధ ఇనవా కుమారా ఇనవా ఈ తల్లి బాధ ఇనవా కన్నీటి బాధ. అమ్మా ఈ సుచ్చమ తల్లిపై ఇంత శిక్ష మా తల్లి. దీనినమ్మా బోకునమ్మా స్నేహమంతా మట్టి బొమ్మ, దీనినమ్మా బోకునమ్మా స్నేహమంతా మట్టి బొమ్మ, దీనినమ్మా బోకునమ్మా రాను రాను గిరానమ్మా రాణిమూర్తి నీకేనమ్మా, రాను రాను నీకేనమ్మా రాణిమూర్తి నీకేనమ్మా, దీనినమ్మా బోకునమ్మా స్నేహమంతా మట్టి బొమ్మ, దీనినమ్మా బోకునమ్మా. అమ్మా ఈ సుందర సుకుమారులే మట్టిలోన పుట్టి పూడ్చదమ్మా. అమ్మా కాళ్ళు చేతులు అంతా కట్టి కట్టి పుడిచేసారమ్మా, కాళ్ళు చేతులు అంతా కట్టి ఇసిరి బయట వేసారమ్మా. తోటిదాకా వచ్చి చివరికి తల్లి ఎవరు రారే తల్లి, దీనినమ్మా బోకునమ్మా స్నేహమంతా మట్టి బొమ్మ, దీనినమ్మా బోకునమ్మా. అమ్మా ఈ అలివేలి అంకితమే అగ్గిలో వేసి కాల్చదరమ్మా. అమ్మా అన్నదమ్ములు వాళ్ళు బిడ్డలు అత్తమామలు, అన్నదమ్ములు వాళ్ళు బిడ్డలు అత్తమామలు బంధురు నారే, నిన్నమ్మా బోకునమ్మా స్నేహమంతా మట్టి బొమ్మ, దీనినమ్మా బోకునమ్మా. మట్టిలోన పుట్టిందమ్మా మట్టిలోన పెరిగిందమ్మా, మట్టిలోన ఈ బొమ్మ మాయమైపోయేనమ్మా, మట్టిలోన ఈ బొమ్మ మాయమైపోయేనమ్మా, దీనినమ్మా బోకునమ్మా స్నేహమంతా మట్టి బొమ్మ, దీనినమ్మా బోకునమ్మా. అయ్యో కుమారా నువ్వు అన్నది సత్యమే కానీ కన్న ప్రాణం కదా నాయన. నా గర్భసీమలో నవమాసమోసి కనిపించిన తల్లినయ్యా, నన్ను ఈడిపోవుట న్యాయమయ్యా. ఇడుమము రాజాన గురుని ఆయుర బ్రహ్మములు నా మాటను వినుమయ్యా. అమ్మా మళ్ళా మొదటికే వచ్చావుగా తల్లి. చేతులారా శివుని పూజించనే గునూరు నవ్వగా అరికితే ఈ లోకమంతా నొతులు నేడునే కడుపు చేటు వినవమ్మ జనని అయ్యో కుమారా బతకని బిడ్డ బారెడు దుఃఖను బిడ్డ దుఃఖము చేటు. నువ్వు చెప్పినట్టే మీ గురు కాడ వదిలేసి నేను ముడుమాల పోతాను నాయన. అలాగనే తల్లి.